తిరుమల లడ్డు మీద 26వ తారీఖు నాడు కౌన్సిల్ 26వ తారీఖు నాడు కౌన్సిల్లో చర్చ ఉందమ్మా. ఏంటంట వచ్చింది ఇందాక ఆ పేపర్స్ ఉన్నాయి, చూపెడతాను మీకు. ఇందాపూర్లో ఇస్తాను మీకు, చూడండి. ఇంద్రాపూర్ డైరీలో హైదరాబాద్లో అమ్ముతున్న ఒక లీటర్ నెయ్యి 540 రూపాయలు. 540 రూపాయలు. ఇది పేపర్ పక్కన చెప్తాను, నాకు ఐడియా ఉంది. ఇంకో 2 ఉంటాయి, ఇది కాదు రాసిన 540 రూపాయలు ప్లస్ 5% జిఎస్టీ మళ్ళీ రిఫండబుల్. అదే 540 రూపాయలకు వచ్చి అక్కడ ఇస్తూ మరి 658 రూపాయలకు వచ్చి తిరుపతికి వచ్చి సప్లై చేస్తాను హోల్సేల్తో. ఇది రిటైల్. ఏ సంస్థకి ఇచ్చారు వీళ్ళు? ఈ క్లబ్ బేకరీస్ ప్రైవేట్ లిమిటెడ్. ప్రీవియస్ దాని పేరు వచ్చి నోన్ యాజ్ ఏ పంచు హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్. సాయిబాబా కాలనీ. ఇవి కూడా మీకు ఇస్తాను. ఇచ్చిన ఇన్వాయిస్ కూడా మీకు ఇస్తాను. ఇవి 540 రూపాయలు. మరి అయితే ఈ ప్రజలకు అమ్ముతుంది వచ్చి తక్కువ రేటుకి ఇస్తే మంచిది ఇవ్వరు అనుకుంటే మరి ప్రజలకు ఇచ్చింది ఇది మోసమా? అంటే కల్తీ నెయ్యి ఇస్తున్నారు ప్రజలకి. వీళ్ళు కల్తీ నెయ్యి అమ్ముతుందా? వెనకాల బ్యాక్గ్రౌండ్లో హెరిటేజ్ ఉంటూ వీళ్ళిద్దరూ కలిసి కల్తీ నెయ్యి అమ్ముతుంది చెప్పండి. లేదు తిరుపతి దేవస్థానం కానీ మరి ఇచ్చింది ఏదైతే మరి 600 మరి 100 రూపాయలు అవుతున్నట్టుగా ఈ 100 రూపాయలు అధికంగా దేవదేవుడి తాలూకా ఆ ధనాన్ని నేను దోచుకున్నట్టుగా కదా. హోల్సేల్ ఇంకా తగ్గాలి. రిటైల్కి ఇస్తున్నప్పుడు హోల్సేల్ ఇంకా తగ్గాలి కదా. ఇది ఈ పేపర్ మీకు అందరికీ ఇస్తాను. మీకు అందరికీను శివ ఇది అందరికీ ఇవ్వనమ్మా. ప్రెస్ వాళ్ళందరికీ అందరికీ చూడండి, వెరిఫై చేయండి. అదే చెప్పాను ఇందాక మీకు. నా చిట్చాట్లో మీరు అడిగితే కొంతమంది సోదరులు వచ్చి అడిగితే ఇదే చెప్పాను. ఇవి ఈ రకంగా ఉన్నది ఆ కంపెనీ పేరుతో సహా ఇవన్నీ 540 రూపాయలు ఇచ్చి 548 రూపాయలకి ఇచ్చి అంత 5% ట్యాక్స్. ఇది ఇవ్వాలి. అదే ఫస్ట్ కాలం గీ నెయ్యి చూసుకో, దాంట్లో క్లియర్గా ఉంది గీ అని లీటర్ అని. మరి అయితే మరి రిటైల్కి వచ్చి 540 రూపాయలకి ఇచ్చినప్పుడు హోల్సేల్లో మరి తిరుపతి దేవస్థానానికి ఇచ్చినప్పుడు ఆ దైవత్వంతో దేవుడిది కదా అని చెప్పి ₹1 తగ్గించి ఇస్తారు కదా. లార్జ్ స్కేల్ కూడా ప్యాకింగ్కి ఖర్చు లేదు, కమిషన్ లేదు మధ్యవర్తులు లేవు అన్ని లేదు అన్నీ కదా. ట్యాంకర్ మరి అంటే ఏ రకంగా అందుకు మేము చర్చడిగింది మేమేమి ఎవరి మీద నింద చేయడానికి, ఎవరి మీద రాయిసడానికి, ఎవరి మీద కాదు. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు అందులో యానిమల్ ఫ్యాట్ ఉంది, కొవ్వు ఉంది, పంది కొవ్వు ఉంది, ఆవు కొవ్వు ఉంది, ఈ కొవ్వు ఉందని ముందు చెప్పి దాని మీద అత్యుత్తమ న్యాయస్థానం ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చి దర్యాప్తు జరిపిన తర్వాత సిబిఐ వేసిన తర్వాత సిబిఐ వచ్చి ఓ సిట్ని ఏర్పాటు చేసి ఆ సిట్ నుంచి ఎంక్వైరీ చేసి మరి ఛార్జ్షీట్ ఫైల్ చేస్తే అందులో వచ్చిన అంశాల్లో మేము దాన్ని పట్టుకుని మాట్లాడాం. ఆ తర్వాత ఏదైతే ఇందాపూర్ అనే సంస్థ ఈ 500 రూపాయలు వేసిన తర్వాత ఆ సంస్థకు వచ్చి హెరిటేజ్ వచ్చి మా తాలూకా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఉన్న దాంట్లో ఇది 17వ సంస్థ ఈ దేశంలో అని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత అది కూడా
ముఖ్యమంత్రి గారి భార్య మేడం గారి ఫోటోతో కలిపి వాళ్ళ వెబ్సైట్లో ఉంటే అది తీసుకొచ్చి మీకు చూపెట్టాం. ఆ తత్వరం 3 రోజులు పోయిన తర్వాత దాన్ని కో మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పి వాళ్ళు దాన్ని మార్చారు. అది కూడా చూపెట్టాం. అందుకు మేము అడుగుతున్నాం. అప్పుడు ఈ సంబంధాలతో ఉండి ఈ రకంగా ఉండి నిజంగా మీకు ఆ దేవదేవుడి మీద వెంకటరామమూర్తి గారి మీద దైవంగా భక్తిగా ఉంటే ధనార్జన అనే అంశం కానీ మీ బుర్రలో లేకపోతే మీకు ఆలోచన లేకపోతే ఓ 10 పైసలు తగ్గించి ఓ 10 రూపాయలు తగ్గించి ఓ రూపాయి తగ్గించి ఇవ్వాలి కదా సార్. దేవుడి తాలూకా ధనాన్ని వచ్చి ఈ రకంగా దోచుకుంటామని చెప్పండి. ఇది న్యాయమని చెప్పి అందుకు మేము అడుగుతున్నాం చర్చ. వాళ్ళే నిందలేస్తారు, వాళ్ళే చేస్తారు, అంశాలు వస్తారు వచ్చి తోక మనిషి పారిపోవడం ప్రయత్నం చేస్తారు. అందుకు మేము పట్టుబట్టాం. ఇది అంశం. ఓకేనా? 26వ తారీఖు నాడు మిగతా విషయాన్ని మాట్లాడతాం. ఇగో ఈ పేపర్ని అందరికి ఇస్తాం, చూసుకోండి. వేసింది దానికి ఎవరు సుబ్రహ్మణ్య స్వామి కోర్టుకు వెళ్ళలేదు, సరే కానివ్వండి ఏదైతే అన్నది అదొక అంశం. దాని మీద ఎందుకు కామెంట్ అంటే మైదంటే సుప్రీంకోర్టు ఇచ్చిన సిబిఐ మీద నమ్మకం లేదా? సుప్రీంకోర్టు మీద నమ్మకం లేదా? రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ మళ్ళీ అతను వచ్చి మన చీఫ్ సెక్రటరీ చేసినంత మీద నమ్మకమా? నేను అందుకే నేను కామెంట్ చేయలేదే. నేనేం కామెంట్ చేయలేదే. సుప్రీంకోర్టు ఇచ్చిన ఫైండింగ్స్ మీద ఎప్పుడు మేము కామెంట్ చేయం. మా కోర్టు మీద మాకు నమ్మకం అవుతుంది. మేము ఎప్పుడు దాన్ని కామెంట్ చేయం. ఈ కామెంట్స్ అన్నీ అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి ఉంటాయి తప్ప మాకేమీ డౌట్స్ కానీ కామెంట్స్ కానీ మాకేం లేవు. మేము అప్పుడు దాన్ని సంబంధించి అప్పుడు సంబంధించాం. హౌస్లో స్టేట్మెంట్ ఇచ్చారు, ఓ స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ మీద అక్కడ రేపు అంశం వచ్చినప్పుడు లా అండ్ ఆర్డర్ మీద లేకపోతే అగ్రికల్చర్ మీద వచ్చినప్పుడు ఈ అంశాన్ని మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఎంత బాధాకరమైన విషయం అంటే రాజమండ్రిలో పాలు కల్తీ అయ్యి 4 వ్యక్తులు చనిపోవడం, సుమారు ఒక 20 మంది వరకు కూడా హాస్పిటలైజ్ అవ్వడం చాలా దురదృష్టం. ఇక్కడ వ్యక్తులను ఆపాదించడం కాదు, ప్రభుత్వం తాలూకు వైఫల్యం అని చెప్తాను. ఎందుకంటే ప్రభుత్వం రెగ్యులేటరీ లేకపోవడం వల్ల, మానిటరింగ్ లేకపోవడం వల్ల, ప్రభుత్వంలో అవినీతి పెచ్చిపెరిగిపోవడం వల్ల, అవినీతి దిగువ స్థాయిలో పెరిగిపోవడం వల్ల ఈ మరణాలు జరిగాయి. ఇది వాస్తవం. వ్యవస్థ చీరేసి పట్టలేదు కదండి. కల్తీ సారాలను వచ్చి చనిపోయారంటే విన్నాము, కల్తీ పాళ్ళు చనిపోయింది. ఈ మధ్యకాలంలో ఎక్కడైనా మనం ఉన్నామండి ఈ రాష్ట్రంలో? అంటే ఎంత విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో కల్తీలు అనేవి జరుగుతున్నాయో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఎందుకంటే ప్రభుత్వంలో పాలన గాలికి వదిలేశారు. ఏ శాఖ మీద కూడా ఊరికనే రోజు మీ 2-3 ఉన్నాయి కదా, ఈటీవో లేకపోతే ఏబిఎన్నో లేకపోతే TV5 లేకపోతే ఇంకోరు నేను పేరెత్తానని కాదు, మీరు మోస్తున్నారు. వాస్తవాలు పక్కన పెట్టి కాకపోతే ఏంటండి ఇది? ఎంత తప్పండి ఇది? వృద్ధులు చిన్నారులు చనిపోవడం అంటే ఇది ధర్మం అండి రాజమండ్రిలో? దీన్ని తీవ్రంగా మా ఆక్షేపం తెలియజేస్తున్నాం. ప్రభుత్వ వైఫల్యాన్ని, ఇదంతా కూడా ప్రభుత్వ వైఫల్యం. డైరెక్ట్గా చెప్పాలంటే ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల జరిగిన ప్రభుత్వ హత్యలు లేదు. ప్రభుత్వం తాను నిర్లక్ష్యం, అధికారులు వచ్చి ఇవ్వడం వల్ల వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కాదు. దీనికి సంబంధిత అధికారులు ఎవరు ఉన్నారో అందరి మీద కలిపి ఈ కల్తీ చేసిన వాళ్ళతో పాటు వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలి. అది ఈ ప్రభుత్వం ఎక్కడైనా జరిగాయని చెప్పండి. ఎంతసేపు ఎవరి మీద రాజకీయ పార్టీలు ఆలోచన చేస్తూ ఎవరైతే ప్రతిపక్షం ఉన్నా వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళు హింసించి వాళ్ళు అవమానపరిచి వాళ్ళ మీద చూస్తున్నారు తప్ప
పాలన వైఫల్యంలో వస్తే దానివల్ల ఇబ్బందులు వస్తే దాని మీద ఎప్పుడైనా చర్యలు తీసుకుంటున్నారండి? నేను ఎవరినో శిక్షించమని నేను పెట్టమని నేను డిమాండ్ చేయట్లేదు. జరిగిందని అరికెట్టాలంటే ప్రభుత్వమే గవర్నమెంట్ ఉండాలి, భక్తి అని ఉండాలి, భయమైన ఉండాలి. ఈ ప్రభుత్వం ఏమీ లేదు, విచ్చలపెడితనం అయిపోయింది. చాలా దురదృష్టం, చాలా బాధాకరం. ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ప్రభుత్వం చూసుకోవాలని కోరుతున్నాను. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను, దీని మీద పూర్తిగా జరగాలి. జరిగిన వ్యక్తుల మీద కాకుండా అధికారుల మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా కింద నుంచి పై స్థాయి వరకు ఈ నిర్లక్ష్యానికి ఎవరైనా అందరి మీద కూడా చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను.